ఒక పర్సన్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అని అంటే మనీ పరంగానే చూస్తారు చాలా మంది. కానీ దాని వెనక తను పడుతున్న కష్టం ఎంతవరకు ఏంటి అనేది ఎవరు కూడా దాన్ని ఆలోచించలేరు. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను నా లైఫ్ని కొంచెం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ ప్లస్ డిజైన్. నేను మీ విజయలక్ష్మి. ఇంతవరకు మీకు తెలిసిన విజయలక్ష్మి అయితే కాదు, ఈరోజు కొత్తగా నా గురించి తెలుసుకోబోతున్నారు. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కంటిన్యూ చేయండి. సోది ఎందుకు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. డే మొత్తంలో కూడా ఎప్పుడు నేను కటింగ్ వర్క్ అయితే పెట్టుకోను. కటింగ్ అంతా కూడా ఆఫ్టర్ 9:30, 10 ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక. ఎలా ఉంటుంది టైలర్స్కి ఇంట్లో ఆఫ్టర్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటే మనం కూడా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకూడదు, అలాగని బయట వాళ్ళని కూడా డిస్టర్బెన్స్ చేయకూడదు. ఈమెకేముంది, చెప్తుంది, బాగానే సంపాదిస్తుంది అని అనుకోవచ్చు. బట్ నేను ఈ కటింగ్ చేసే టైం ఉంది చూడండి, నేను చెప్తే నమ్మరు, లాస్ట్లో చూపిస్తాను నేను ఏ టైంకి కటింగ్ చేస్తున్నాను అనేది. ఇంకా కొన్ని రోజుల బ్యాక్ అయితే చాలా వరకు కూడా చాలా డిలే అయ్యేది. 2-3 ఫెస్టివల్స్కి అయితే భయపడిపోయాను. అసలు భయపడిపోయి కొంతకాలం మొత్తం బ్రేక్ తీసుకున్నాను. చాలా మంది కూడా అడిగారు, ఏంటి మళ్ళీ స్టిచ్చింగ్ చేయవా, ఎందుకు స్టాప్ చేసావు, ఏదైనా వర్క్ చేస్తున్నావా? చేశాను, బట్ మనకి ఏది స్థిరంగా ఉండదన్నమాట. మనకు ఏది రాసి పెట్టిందో మనకు తెలియదు కదా. సో ఫైనల్గా వచ్చేసి ఒక టైలర్స్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇస్తారు నార్మల్గా కస్టమర్స్ అందరు కూడా చాలా బాగా ఉంటారు నాతో మాట. నేను కూడా వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటాను డిజైన్స్ పరంగా, మనీ పరంగా మాత్రం నేను ఎప్పుడు కూడా తగ్గలేదు. ఎందుకంటే అది నా వర్క్, నా టైం బేస్ చేసుకొని నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నా వర్క్ నా టైంకి నేను ఇస్తున్న వాల్యూ అనమాట అది. దానికి తగ్గట్టుగానే నా కస్టమర్స్ కూడా ఉంటారు. నేను ఎప్పుడు ఖాళీగా లేను. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అని అనగానే చాలా మంది ఇంకా నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, నాకు చెప్పాలి కదా, నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను అన్న వాళ్ళు ఉన్నారు, అడిగి మరి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. చాలా వరకు వెయిట్ చేశారు, బట్ వెయిట్ చేయించాను కూడా నేను చాలా మందిని. మాకు ఎవరి దగ్గర ఫిట్టింగ్ సరిగా రావట్లేదు, నువ్వెందుకు మానుకున్నావు, మేము ఎక్కడికి వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారు. ఆ మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ దాని వెనక ఉన్న మా పెయిన్ అనేది ఎవరికి కనిపించదు. స్ట్రగుల్ ఏదో సాధిద్దామని అయితే టైలరింగ్లోకి రారు. నేను 9th లోనే నేర్చుకున్నాను. 9th, 10th టైంలోనే నేను టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు నుంచి స్టార్ట్ చేసింటే మేబీ వేరేలా ఉండేదేమో. ఇప్పుడు మనీ వాల్యూ తెలిసేది కాదు కదా. ఇంట్లో వాళ్ళు వండి పెడుతున్నారు, తింటున్నాం, అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ కిడ్స్ స్టార్ట్ చేశాను. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుంది. మళ్ళీ నేనేం నేర్చుకున్నది అంత ఏం కోర్స్లా కూడా నేర్చుకోలేదు. జస్ట్ బ్లౌజ్ అలాగే పంజాబీ డ్రెస్, ఈ 2 మాత్రమే నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా. మిగతా మొత్తం కూడా నా ఓన్ ఐడెంటిటీ, నా ఓన్ టాలెంట్ అనమాట అది మొత్తం కూడా. ఇప్పటికీ కూడా ఒక డిజైన్ చూశాను అని అంటే దాన్ని ఇలా కుట్టారు అని నా మైండ్లో సెట్ అయిపోతుంది అనమాట. దాన్ని ఇలా కుడితే ఇలా వస్తుంది, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాను. నేను ఒక అవుట్ఫిట్ని రెడీ చేయాలి అని అంటే దానికి బ్యాక్గ్రౌండ్ నేను చాలా గ్యాప్ తీసుకుంటాను. ఎందుకంటే దాన్ని ఎలా చేస్తే ఎలా వస్తుంది, ఇంకా ఎంత బాగా లుక్ చేయొచ్చు అనే దాని గురించి నేను చాలా ఆలోచిస్తాను అనమాట. నేను అంత ఈజీగా ఏది కుట్టను. నాకు ఇచ్చిన వాళ్ళకు కూడా తెలుసు, నేను చాలా డిలేగా ఇస్తాను, చాలా నిదానం నా స్టిచ్చింగ్ మాత్రం. అవుట్ఫిట్స్, స్పెషల్ అవుట్ఫిట్స్ అయితే కరెక్ట్ టైంకి అందిస్తాను, కానీ కొంచెం డిలేగానే ఉంటుంది. కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి నా ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ చూడండి.
ఇంకా విషయానికి వస్తే ఎక్కడ స్టార్ట్ చేశానో అనేది తెలియదు. బట్ వీడియో అయితే ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. నైట్ ఆఫ్టర్ 9:30 నా వర్కింగ్ ఎలా ఉంటుంది, కటింగ్ చేసుకుంటాను కస్టమర్స్ అన్నీ కూడా. ఒక్కొక్క కస్టమర్స్వి 1 డే మొత్తం కూడా కటింగ్ చేసుకుంటాను. దానికి తగ్గ వర్క్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపోవాలి నైటే. మార్నింగ్ లేచేసరికి నేను మిషన్ మీద కూర్చోవాలి అంతే. మార్నింగ్ టు ఈవినింగ్ ఎంతసేపు అన్నా కానివ్వండి, ఎన్ని బ్లౌజులు కానీ ఎన్ని అవుట్ఫిట్స్ కానీ కుట్టండి, నేను మిషన్ మీదే ఉండాలి. కటింగ్ అనేది నైట్ పూటే చేసుకుంటాను. ఆఫ్టర్ నైట్ ఎంత లేట్ అయినా కానీ సరే చేసుకుంటేనే ఉదయం నేను మిషన్ ఎక్కగలను. లేకపోతే ఉదయం నేను కటింగ్ పెట్టుకున్నాను అని అంటే అది ఎప్పుడో ఆఫ్టర్నూన్ వరకు అవుతుంది. ఇంకా అప్పుడు నాకు స్టిచ్చింగ్ చేసే ఇంట్రెస్ట్, మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. అలా ఉంటుంది అన్నమాట వర్క్. అలా చాలా రోజులు, చాలా వీడియోస్లో నైట్ 2 గంటలకు కూడా షూట్ చేసి అవుట్ఫిట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ నైట్ పూట ఎప్పుడు నేను స్టిచ్చింగ్ చేయలేదు. నైట్ 9:30 దాటిందంటే నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేయలేదు. నేను ఇంట్లో అన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటూ మళ్ళీ పర్సనల్గా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక చాలా మంది నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేనైతే ఒక్కొక్క టైంలో చాలా భయపడిపోయాను. వామ్మో ఏంటి అసలు ఇది, అసలు నేను స్టిచ్చింగ్ చేయగలుగుతానా ఇంత అని చెప్పేసి చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. అసలు ఒక్కొక్కసారి అయితే పెయిన్ వచ్చేసాను అనమాట చెస్ట్లో ఫుల్గా. అంటే ఎక్కువ టైం కూర్చొని ప్రెజర్ ఎలా ఉంటుందంటే, రేపు ఇవ్వాలి కస్టమర్కి, ఇంకా కటింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ చేయలేదు, ఎలా ఉంటుంది? ఆ ప్రెజర్ అనేది మామూలుగా ఉండదు. జాబ్ చేసే పర్సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ జాబ్ వరకే చేసి వస్తారు. కానీ ఒక వర్క్ అనేది మీదేసుకున్నాక ఆ వర్కర్కి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. అలా చాలా ప్రెజర్ని మెయింటైన్ చేశాను. ఇంకా నా వల్ల కాదు. నా మైండ్ మొత్తం ఎలా అయిపోయిందంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ అని అన్నమాట. చాలా పెయిన్ వచ్చింది. ఇంకా నా బాడీ విషయానికి వస్తే ఇంకా అసలు తీసుకోలేకపోయాను. ఒక్కొక్క రోజు అయితే ఒక 3 days కంటిన్యూగా పనిచేసేదాన్ని. ఆఫ్టర్ దట్ నిద్రపోయేదాన్ని. ఎంతసేపు నిద్రపోయేదాన్ని అని అంటే ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకుంటే వాళ్ళు కాదు. అంటే నేను పడుకుంటే అసలు లేబర్ కూడా లేపరు. అలా అయిపోయింది నా పరిస్థితి. కంటిన్యూస్గా వర్క్ చేసుకొని మళ్ళీ 1 day రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా చేసేదాన్ని. సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా సైడ్ ఎఫెక్ట్లు గుర్తొస్తే ఇప్పటికి కూడా ఏడుపు వస్తుంది. డిహైడ్రేషన్ వల్ల నా హెయిర్ మొత్తం లాస్ అయింది. అసలు ఎంత హెయిర్ ఫాల్ అయిందంటే ఇంకా లేదు, దాన్ని నేను ఆపలేను ఇప్పటికి కూడా. అది అలా అయిపోయింది. నాకు అది ఎందుకో, అది డిహైడ్రేట్ వల్ల ఇంకా ఎందువల్ల అనే మొత్తం హెయిర్ మొత్తం లాస్ అయిపోయాను. లాంగ్ హెయిర్ మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. నాకు మ్యారేజ్ అయినాక బిఫోర్ కిడ్స్ వరకు బాగా ఉంది. ఆఫ్టర్ కిడ్స్ వచ్చేసరికి హెయిర్ మొత్తం కూడా ఇంకా కొంచెం కొంచెం పోయింది. కానీ ఎప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానో ఈ ప్రెజర్కి, నాకుండే స్ట్రెస్కి ఇంకా మొత్తానికి మరీ గుండవలేదు. బట్ హెయిర్ మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అలాగే బ్యాక్ పెయిన్ నార్మల్, అన్నీ నార్మలే. కానీ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అస్సలు పడుకునేది ఉండదు. ఒక్కొక్క టైంలో అయితే అలాగే కూర్చొని అదే పనిగా స్టిచ్చింగ్ చేస్తూ ఉండాలి. ఒక ఐరన్ వస్తువు పక్కనే కూర్చొని దాన్ని లోడింగ్ అది రన్ అవుతుంటుంది. దాంట్లో నుంచి వచ్చే వేడి మొత్తం కూడా బాడీ అనేది తీసేసుకుంటుంది. సో చాలా వేడి అనేది ఉంటుంది బాడీకి. ఇంకా మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ లేడీస్ కానివ్వండి, అప్పుడైతే ఇంకా నరకం అసలు. ఇంకా ఆ టైంలో నేను అస్సలు ఇంకా స్టిచ్చింగ్కి ఇంకా లీవ్ పెట్టేస్తా. ఒక 2 days కంపల్సరీ 2 days పెట్టేస్తా. ఆ రోజు స్టిచ్చింగ్ చేయలేదు అని అంటే ఇంకా నా వల్ల కాదు. నేను నడుములు అయితే చాలా నొప్పులు, 2 cesareans పడ్డాయి. సో చాలా పెయిన్ ఉండేది మంత్లీ. ఇంకా మెడిమల్ నొప్పులు వచ్చాయి నాకు. ఇంకా అదైతే ఇంకా ఉదయం లేవగానే ఒక 10 minutes కుంటూ నడుచుకునేదాన్ని. ఇప్పటికి కూడా ఉన్నాయి. బట్
అవే నేనా అన్నట్టుగా చేస్తున్నాను అనమాట వర్క్. ఉంటే అవైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి అన్నట్టుగా. చాలా చేస్తున్నాను, బట్ దేనికి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, కొంచెం టైం పట్టిద్ది. సో బయట నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంట్లో నుంచి మాత్రం ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. నా మటుకు నా వర్క్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో నేను ఎవరి ముందు అంటే ఎవరి ముందు రెస్పెక్ట్ లేకుండా నిలబడ్డ రోజులు లేవు. అలా అని ఇప్పటికి కూడా నాకు పరిస్థితి ఎవరికి రాలేదు, ఇప్పటికి రాలేదు. సో నేను ఇంకా ఫేస్ చేయలేదు. సో నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వడానికి నేనే కష్టపడాలి కదా. ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరైతే గోల్స్ ఉన్నాయి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళే కష్టపడాలి, ఇంకెవరో కష్టపడరు. నీ గోల్స్ నువ్వే కష్టపడాలి. నీ బదులు వేరే వాళ్ళు కష్టపడతారు, నీకు క్రెడిట్ వస్తా అనుకుంటే అది రాంగ్ అనమాట. సో నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, కష్టపడాలి, నెక్స్ట్ మాత్రమే. ఓకే నిదానమైనా పర్లేదు, కానీ లాంగ్ బ్యాక్ తీసుకున్నాక నాకు ఒకటి అర్థమైంది. ఓకే వర్క్ అనేది ఎక్కడికి వెళ్ళినా వర్క్ ఉంటుంది మన కోసం, కాకపోతే మనం చేయాలి. అది ఇంట్లో నుంచి అయినా సరే, బయట నుంచి అయినా సరే. సో నాకు వచ్చిన వర్క్ ఇదే, దీంట్లోనే నన్ను అందరూ చూస్తున్నారు. సో నేను మళ్ళీ కంటిన్యూ చేశా. తీసుకున్నా లాంగ్ బ్రేకే తీసుకున్నా, 6 months బ్రేకే తీసుకున్నాను. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో హ్యాపీ. రీస్టార్ట్ చేశానో లేదో మళ్ళీ కుప్పలు తప్పలు వచ్చేస్తున్నాయి. నాకు ఆ బ్యాగ్స్ చూసే నాకు భయం వేస్తుంది. మళ్ళీ స్టాప్ చేయకూడదు. ఒక పీరియడ్ టైం అంటూ చెప్పాలి కస్టమర్స్ కి. కొన్ని చేంజ్ అనేది ఉండాలి, నా ప్రైస్ లో ఉండాలి, డీటెయిలింగ్ లో ఉండాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి అనేది ఉంది. సో మీరేమైనా సజెస్ట్ చేస్తారు అని అంటే తప్పకుండా సజెస్ట్ చేయండి. నాదేం బొటిక్కి కాదు, అలా అని బొటిక్కి స్టైల్లోనే నా డిజైన్స్ ఉంటాయి. నేను ఏది స్టిచ్చింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకటి పర్ఫెక్ట్గా లేదు అని అంటే నేను ఖచ్చితంగా మళ్ళీ దాన్ని నేర్చుకోగలను, ప్రతి ఒక్కదాన్ని కూడా. నాకు కావాల్సింది నేనే తెచ్చుకుంటాను తప్పితే వేరే ఎవరి మీద ఆధారపడను. సో మీకేమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నేను తప్పకుండా వింటాను. నాలో అది చేంజ్ చేసుకోవడానికి కూడా ఐఎమ్ రెడీ. సో ఫైనల్ నా స్టోరీ అయితే ఇది. నెక్స్ట్ మళ్ళీ బాగానే చూస్తున్నారు, వీడియోస్ కూడా ముందుకెళ్తున్నాయి, యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి. బట్ ఫాలోవర్స్ ఏంటో చూస్తున్నారు కానీ ముందుకెళ్ళట్లేదు, బండి స్లోగా ఉంది. ఎక్కడ మిస్ అవుతుంది ఏంటి అనేది అది నాకు కొంచెం టైం పట్టేలా ఉంది. సో కన్సిస్టెన్సీగా నేను మీకు టచ్లో ఉండాలి, ఇదైతే నాకు అర్థమైంది. సో ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, లైవ్స్ వస్తాయి డే బై డే. ఇంకా మీకు ఏమైనా టైలరింగ్ క్లాసెస్ కావాలన్నా ఉంటుంది. ఇంకా నేను చాలా ఆలోచిస్తున్నాను, చాలా అంటే చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ షేర్ చేస్తూనే ఉంటాను. సో ఫైనల్లీ నా నైట్ టైం అయితే ఇలా గడిచిపోతూ ఉంటుంది అనమాట. నైట్ మొత్తం కూడా కటింగ్ చేసుకుంటాను. ఎన్ని ఉంటే అన్ని ఒక పర్సన్వి అందరు కూడా ఇలాగే ఇస్తారు. ఒక్కొక్క బ్లౌజ్ కానివ్వండి, ఒక్కొక్క అవుట్ఫిట్ కానివ్వండి, అది ఎక్కడ సరిపోతుంది, ఎక్కడ వేయాలి, ఎక్కడ ఏం చేయాలి, వాళ్ళు ఏం చెప్పారు, ఎలా స్టిచ్చింగ్ చేయమన్నారు, ప్రతి ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తాను. ఎక్కడ కూడా రాంగ్ అనేది తీసుకోను. ఒకవేళ ఏదైనా చిన్నది ఒకవేళ ఉన్నా నేను దాన్ని సెర్చ్ చేసుకోగలను. ఓకేనా, అందరూ కూడా ఇలాగే వర్క్ చేసుకోవాలి. మీకు నచ్చిన వర్క్ చేయండి, మీకు ఇష్టం ఉంటేనే చేయండి, ఇష్టం ఉండకపోతే అవసరం లేదు. దాంట్లో మీకు ఇష్టం ఉండనప్పుడు మీకు చేసినా వ్యర్థమే. అది నాకు ఇందులోనే ఇష్టం, నాకు టైలరింగ్ అంటేనే ఇష్టం. టైలరింగ్ లోనే కంటిన్యూ అవుతాను, ఇంకా ముందుకెళ్తానేమో తెలియదు, అది మీ బ్లెస్సింగ్స్ వల్లే ఉన్నాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. సో ఏదో నోట్కొచ్చిందల్లా మాట్లాడాను అనుకుంటా, సో కొంచెం తీరిగ్గా చూసేయండి. ఇది వచ్చేసి నైట్ టైము నేను
కటింగ్, స్టిచ్చింగ్ అన్ని కూడా బ్లౌజెస్, ఫ్రాక్స్ కానివ్వండి అన్ని ఇలాగే చేసేసుకుంటాను. ఇవన్నీ కూడా ఒక కస్టమర్ వే బ్లౌజెస్ అన్ని కూడా లోకల్లోవే. మొత్తం కూడా వితౌట్ పైపింగ్ అడిగారు. పైపింగ్ లేనిదే మనం ఏం చేస్తాం, ఇంకా మొత్తము లైనింగ్ తోటే ఎమింగ్ చేయాలి. సో అన్నిటికీ కూడా నేను గమ్ వేసి ఇలా డిజైన్ కు తగ్గట్టుగా మొత్తం ఎక్కడికక్కడ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు కావాలి అంటే ఇలా అంటించుకున్నాక ఎలా స్టిచ్చింగ్ చేస్తారు అనేది కావాలి అని అంటే నాకు కమెంట్ చేయండి. ఓకేనా? సో ఫైనల్ వీడియో అయితే ఇది. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అని ప్రెస్ చేసుకోండి. చాలా వరకు వీడియోస్ వెళ్తున్నాయి, బట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయో లేదో అనేది నాకు తెలియదు కదా. సో ఆల్ అని ప్రెస్ చేసుకుంటే తప్పకుండా నేను పెట్టిన ప్రతి వీడియోది కూడా మీకు వస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ది ఇచ్చారనమాట. నేను అదొక్కటి కూడా నేను అటాచ్ చేసుకోలేదు, దానికి గంబూసి అంతా చేయకూడదు. సో నేను చూడండి మొత్తం కూడా గమ్మంతా నా చేతులకు అంటిపోయింది. సో మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ నేను పడుకునేసరికి నైట్